లో ఉన్న ఆ నేతకు వివాదాలు తప్పడం లేదు. వైసీపీలో అవమానాలు భరించలేక టీడీపీలో చేరిన సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఫ్యాన్ పార్టీలో ఉన్నప్పుడు తెలుగు తమ్ముళ్లను వేధించిన నేతను టీడీపీలో చేర్చుకోవద్దని అధినాయకత్వానికి చెప్పినా పట్టించుకోలేదు. దీంతో హైకమాండ్ తీరును నిరసిస్తూ కొందరు నేతలు టీడీపీకి రాజీనామా చేయడంతో పార్టీ నాయకత్వం కంగుతింది. ఇంతకీ తెలుగుదేశం పార్టీలో చేరిన ఆ నేత ఎవరు, ఏ నియోజకవర్గం? ఆ లీడర్ చేరిన తర్వాత పార్టీలో గ్రూపులు పెరిగాయా? వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీ క్యాడర్ను వేధించిన నేతలను సైకిల్ ఎక్కించుకోవటం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంలో పార్టీ నేతల అభ్యంతరాలను పట్టించుకోని అధినాయకత్వం తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మండల స్థాయి నేతలు టీడీపీకి రాజీనామా చేయటం కలకలం సృష్టిస్తోంది. పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో ఇది జరిగింది. వైసీపీ నేత మరి రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన రాజశేఖర్ కాంగ్రెస్ తో పాటు వైసీపీలో పనిచేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2004లో కాంగ్రెస్ మద్దతుతో చిలుకలూరిపేట నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో చిలుకలూరిపేట కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014లో చిలుకలూరిపేట నుంచి పోటీ చేసినా పరాజయం తప్పలేదు. 2019లో రాజశేఖర్ ను పక్కన పెట్టి విడుదల రజనీకి వైసీపీ టికెట్ ఇవ్వడంతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో పార్టీలో మరి రాజశేఖర్ హవా తగ్గిపోయింది. చిలుకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యేగా విడుదల రజనీ గెలిచిన తర్వాత పార్టీలో ఆధిపత్య పోరు పెరిగింది. రాజశేఖర్, విడుదల రజనీ మధ్య కోల్డ్ వార్ నడిచింది. పార్టీ అధినాయకత్వం రజనీకే ప్రాధాన్యత ఇవ్వడంతో మరి రాజశేఖర్ వైసీపీ నేతల దగ్గర ఆవేదన వ్యక్తం చేసేవారు. తర్వాత రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇక గత ఎన్నికల్లో విడుదల రజనీని చిలుకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్ కు బదిలీ చేసినా మరి రాజశేఖర్ కు టికెట్ ఇవ్వలేదు. దీంతో వైసీపీలో తనకు స్థానం లేదని భావించిన మరి రాజశేఖర్ పార్టీకి దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో విడుదల రజనీని గుంటూరు వెస్ట్ బాధ్యతల నుంచి చిలుకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేసిన మరి రాజశేఖర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. మరి రాజశేఖర్ ను టీడీపీలో చేర్చుకోవద్దని చిలుకలూరిపేట నియోజకవర్గం నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖలు రాసినా పట్టించుకోలేదు. వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీ క్యాడర్ను వేధించిన మరి రాజశేఖర్ ను పార్టీలో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ నాదెండ్ల మండల నేతలు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేయడంతో అధినాయకత్వం కంగుతింది. మరి రాజశేఖర్ చేరికతో చిలుకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువన్న వాదనలు ఉన్నాయి. ఈ నేత చేరిన తర్వాత తెలుగుదేశంలో గ్రూపులు పెరిగాయన్న చర్చ సాగుతోంది. ఈ పరిస్థితిని టీడీపీ అధినాయకత్వం ఎలా సెట్ చేస్తుందో చూడాలి.